అభిమానులు అభిమానులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు లింగస్వామి గారి యొక్క చివరి ఆ ఇస్తరాకు ఖరీదు కాకుండా నేను ఇలా భోజనాలు పెడుతున్నా. ఇలా 25 మంది పిల్లలను, ఆడపిల్లలను నేను డాక్టర్లు చదివిస్తున్నా. 25 మంది పిల్లలను డాక్టర్లు చదివిస్తున్నా. ఆల్రెడీ 4 అయిపోయారు, ఇంకో 25 మంది చదువుతున్నారు. మీ ఊళ్ళో ఎవరైనా మెరిట్ వస్తే, డాక్టర్కి మెరిట్ వస్తే నాకు అప్పచెప్పండి, చదివించి మీకు అప్పచెప్తాను. నేను ఇలా 35 మంది పిల్లలను ఇంజనీరింగ్ చదివిస్తున్నా. మీ ఊళ్ళోకి ఎవరైనా మెరిట్ వచ్చి పేదోళ్ళు ఉంటే చదివిపోతే నాకు అప్పచెప్పండి. నా తమ్ముడు బిడ్డ, నా అక్క బిడ్డ, నా చెల్లెల బిడ్డ అనుకొని చదివిస్తాను. దాంట్లో ప్రాబ్లం. రాజకీయాలు ఓడుతుంటాం, గెలుస్తుంటాం, అది సహజం. అదేం గెలిపోవడంలో మనకు శాశ్వతం. మనమే మన శాశ్వతం. అది 30-40 లెక్కలు అవుతుంది. ఇక భూమి విలువ కన్నా ఎక్కువ అవుతుంది కాబట్టి భూమి వదిలేయాల్సిన పరిస్థితికి వస్తుంది. ఇట్లా తయారయ్యారు. ఇలా బ్రోకర్లు, కొంతమంది కాంగ్రెస్ పార్టీ బ్రోకర్లు తయారయ్యారు. మండలానికి 3-4 తయారై బిడ్డపిల్ల పోటీ పిలుగుకోవడం నాకు భూమి వస్తుంటాడు. మరి కూడబెట్టుకోమంటే 20 లక్షల భూమిని 10 లక్షలు కూడబెట్టుకుంటే 10 లక్షలు వడ్డీ అవుతుంది. 20 వడ్డీకి చెల్లి అయిపోయిందని వెళ్ళిపోవాలనే పరిస్థితికి తీసుకొచ్చి ఇలా మన ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా ఆడవాళ్ళు గతంలో వంట చేసుకోవడం ఎంత ఇబ్బందో, బోర్గాడు పోయి నీళ్లు తెచ్చుకోవడానికి అంత ఇబ్బంది పడేవాళ్ళు. ఇలా గౌరవరంలో ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ గౌరవరం, ఇలా నల్లాల ద్వారా నీళ్లు వస్తున్నాయి. మీకు నీళ్ళ ఇబ్బంది లేదు. ఇలా మనకు సిగబట్ల రాజ్యం తెచ్చిండు ఆయన రేవంత్ రెడ్డి గారు. 3 రంగుల జెండా బట్టి అని పాట పాడి, నాకు పాటలు పాడడానికి రాదు. ఆ పాట పాడి అల్లేం చెప్పిండు, ఆనాటి రోజున ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తా అని చెప్పి పక్కన ఇచ్చిండు. రేవంత్ రెడ్డి మాట మనిషి పొందిట్లా ఒప్పుకోవచ్చు. ఏ మాట కామాట ఒప్పుకోవాలి. ఎట్లా అప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో బయలు బోర్కాడు పోయి బిందె, నా ముందు బిందె పెట్టినా నీ ముందు బిందె పెట్టామని చెప్పి కొట్టుకుంటారు. మాట వెళ్ళి కొట్టుకుంటారు. ఇవాళనే అప్పుడేమో నీళ్ళు బోర్కాడు కొట్టుకున్నాం, ఇవాళ కూడా కొట్టుకుంటున్నాం. బస్ సీట్ల కాడ కొట్లాడుకుంటున్నాం. బస్సులో సీట్ల కాడ కొట్లాడుకుంటున్నాం. ఆ చుట్టూ ఏమో పడుతుంది, ఆ చుట్టూ ఏమో పడుతుంది, పట్టి కొట్లాడుతుంది. వీళ్ళు బాగానే ఉన్నారు. పక్కన మొగుడు ఉంటారు కదా, ఆ మొగుడు వీళ్ళు కొట్లాడుతారు. ఇక్కడ వీళ్ళు కొట్లాడుకోవడం, వాళ్ళు కొట్లాడుకోవడం. ఇక చూసిన నిన్ను కొట్టిండు పడతామైంది. ఇట్లా బస్సులో కొట్లాడబెట్టిండు. మళ్ళీ ఏం చేసిండు, 10 సంవత్సరాలు, ఇది జోక్ కాదు, ఇది చాలా సీరియస్ చెప్తున్నా, అర్థం చేసుకోండి. ఓటు కొరకు మాట్లాడతలేను ఇలా, నేను ఓటు కొరకు మాట్లాడతలేను, వాస్తవాలు తెలుసుకోండి అని మాట్లాడుతున్నాను అంతే తప్ప నేను చెప్పింది కరెక్ట్ అయితే మీరు నమ్మండి, లేకపోతే వదిలేయండి. నేనేమంటున్నా, ఇలా యూరియా 10 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నా, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడమ్మా. ఒక్కరైనా లైన్లలో వాడు యూరియా కొరకు పోయినరా? ఇవాళ ఎందుకు పోతున్నారు? యూరియా కొరకు లైన్లు ఎందుకు నిలబడుతున్నారు? అసమర్థ ముఖ్యమంత్రి, అసమర్థ ఎమ్మెల్యే, చాతగారి తత్వమరులు మనం ఓటేసినాం కాబట్టి యూరియా కష్టాలు మనకు వచ్చినాయి. ఒక యూరియా ఇవ్వలేనోడికి మనం ఓటేస్తే, ఒక్క బస్తా యూరియా ఇవ్వనోడికి ఓటేస్తే మన కన్నును మనమే పొడుచుకున్న వాళ్ళం అవుతాం. మన వ్యవసాయాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం అయితే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ యూరియా కూడా కరెంటు, ఇవాళ మనం గుడ్లు అమ్ముకోవాలంటే ఇలా మార్కెట్ పోయి మార్కెట్ పండుకుంటున్నాం. వాళ్ళ కేసీఆర్ గారు ట్రాక్టర్ పంపిస్తే, లారీ పంపిస్తే ఇక్కడే గుడ్లా కొట్టి మనకు 15 రోజులు మనకు అకౌంట్లో ఉలకలు ఎత్తినా కొన్నాం, పంది కొన్నాం. ఇవాళ 10 కిలోలు కట్ చేస్తావా, 20 కిలోలు కట్ చేస్తావా? ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏడ కూర్చుంటారు? పొద్దుగాల ఊరిలో బట్టలు కట్టుకొని ఒకడు పోలీస్ స్టేషన్ కాడ కూర్చుంటాడు, ఒకడు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చుంటాడు. ఏమంటాడు, మా ఊళ్ళో పంచాయతీ ఉంది, ఎంఆర్ఓ గారు వీని 1 లక్ష రూపాయలు అడుగు, 50,000 నువ్వు తీసుకో, 50,000 నేను తీసుకుంటా అని చెప్తున్నాడు. ఇవాళ ఆడమొగలు పెండ్లాలకు పంచాయతీ పెడుతున్నారు, పోలీస్ ఎస్ఐకి చెప్తున్నారు, 50,000 అడుగు, 20,000 నాకు, 30,000 కానీ ఇలా వాటాలు పంచుకొని బతుకుతున్నారు. వాళ్ళకి ఇట్లాంటి రాజ్యం మనం చేసి ఇలా మనకి ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి. నేను చెప్పిన వాస్తవాలా కావా? ఇవి నాకు జనరల్గా జరుగుతున్నాయి. కొన్ని మీ ఊళ్ళో జరుగుతున్నాయి, కొన్ని పక్క ఊళ్ళో జరుగుతున్నాయి. ఇది మంచి పద్ధతి కాదు.